మీకు ఆంధ్ర వాళ్ళ ఆడియో లాంచ్ ఫంక్షన్ గుర్తుందా? ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద ఆడియో లాంచ్ ఫంక్షన్ అది. 10 లక్షల మంది అభిమానులు వచ్చారు. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఆ రికార్డ్ ఎవరూ బ్రేక్ చేయలేదు. బాహుబలి కూడా బ్రేక్ చేయలేదు. అప్పట్లో ఎన్టీఆర్ అంటే సింహాద్రి సినిమాతో తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించిన హీరో. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ అంటే ఒక వరల్డ్ వైడ్ స్టార్. RRR తో ప్రపంచ స్థాయికి వెళ్ళిన ఒక తెలుగు నటుడు. ఆ స్థాయిలో ఉన్న ఎన్టీఆర్ అభిమానుల ముందుకు వస్తున్నాడంటే అభిమానులు రాకుండా ఉంటారా? అది కూడా దాదాపు 6 సంవత్సరాల తర్వాత తన సినిమాను అభిమానుల ముందుకు తీసుకొస్తున్నాడు. అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉంటుంది మనమే అనుకోవచ్చు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ గట్టిగా జరుగుతుంది. లక్షల్లో వస్తారు జనమని ఆ మాత్రం ఆలోచన ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్న శ్రేయస్ మీడియాకి రాలేదంటారా? మరి ఎందుకు కేవలం 4000 మంది కెపాసిటీ ఉన్న నోవాటల్ లాంటి హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు? మామూలుగా కల్కి సినిమా ఈవెంట్ కి అవుట్డోర్ పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మరి దేవరాకి ఎందుకు ఇవ్వలేదు? పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 10,000 మంది ఫ్యాన్స్ వచ్చిన అవుట్డోర్ స్టేడియం కి పర్మిషన్ వచ్చింది. మరి దేవరాకి ఇంకా ఎక్కువ ఫ్యాన్స్ వస్తారు అనే ఐడియా ఉన్నా కూడా తక్కువ కెపాసిటీ ఉన్న ప్లేస్ ని శ్రేయస్ మీడియా ఎందుకు సెలెక్ట్ చేసింది? వాళ్ళు ఏం ఆలోచించి డిసైడ్ అయ్యారో కానీ అభిమానులు మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడి నుంచో ఎన్టీఆర్ ని చూడాలని వచ్చిన అభిమానులకి చివరికి నిరాశ, కోపమే మిగిలాయి. ఇది కొందరు కావాలని చేయిస్తున్నారని, కావాలనే ఎన్టీఆర్ సినిమాని నెగిటివ్ ఇంపాక్ట్ రావాలని చేస్తున్నారని కొందరు అంటుంటే, ఇంకొంతమంది ఇదొక సినిమా స్టంట్ అంటున్నారు. అలాగే నోవాటల్లో హోటల్ ప్రాపర్టీ కూడా కొంచెం డిస్ట్రాయ్ చేశారు. ఎన్టీఆర్ అభిమానులకి సారీ చెప్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. మళ్ళీ ఈవెంట్ జరుగుతుందో లేదో ఇంకా అప్డేట్ రాలేదు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ నెల 27న సినిమా రిలీజ్ ఉంది. ఈ ఈవెంట్ ఎఫెక్ట్ సినిమా మీద పడకుండా సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మీ జాను.